హలో అండి. ఇడ్లీ, దోస, ఉప్మా, పునుగులు, బోండాలు ఇలాగా ఏ టిఫిన్స్‌లోకైనా కానీ బెస్ట్‌గా ఉండేటువంటి ఉల్లిపాయ పచ్చడినైతే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోనికి 10 వరకు ఎండుమిరపకాయలని వేరొక గిన్నె తీసుకొని అందులోనికి ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని ఇవి 2 మునిగేంత వరకు వేడి నీళ్ళని పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకొని, ఒక అరగంట తర్వాత మిక్సీ జార్‌ని తీసుకొని అందులోనికి 3 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే నానబెట్టుకున్నటువంటి ఎండుమిర్చి, అలాగే చింతపండును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 10 వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని, అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని, చిన్న బెల్లం ముక్కని, రుచికి తగినట్లుగా ఉప్పుని కూడా వేసుకొని, ఇవి నానబెట్టుకున్నాం చూడండి ఎండుమిర్చి, చింతపండు ఆ వాటర్‌నే పోసుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండండి. ఇప్పుడు తాలింపుని వేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని తాలింపు దోరగా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ మగ్గించుకున్నామంటే అన్ని టిఫిన్స్‌లోకి టేస్టీగా ఉండేటువంటి ఉల్లిపాయ పచ్చడి రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.